అందరికీ నమస్కారం. జై భీమ్, లాల్ సలాం. మన భారత రాజ్యాంగం అమలు కావాలంటే చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలి. బీసీల ప్రాతినిధ్యం కావాలంటే బీసీ సంఘాలు ఏం చేయాలి? అనేది ముఖ్యమైన అంశం. మండల్ కమిషన్ బీసీలకు 52% చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని ఒక ముఖ్యమైన సిఫార్సు చేసింది. విపి సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తుంటే మనువాదులు అమలు కానియకుండా అద్వానీ రథయాత్ర చేసి విపి సింగ్ ప్రభుత్వాన్ని పడవేశారు. అలా అమలు కాకుండా చేసింది బీజేపీ పార్టీ వాళ్ళే. కానీ మండల కమిషన్ అమలు చేయాలని ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలు ముందుకు వచ్చి బలంగా డిమాండ్ చేయలేదు. ఇది కూడా ఒక చరిత్ర. ఈనాడు బీసీలలో కొంత చైతన్యం పెరిగింది. ఇది న్యాయమైన డిమాండ్ అని బీసీలు గుర్తిస్తున్నారు. దేవాలయాలు కాదు కావాల్సింది, చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం, విద్యాలయాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీన్ని సాధించాలంటే ఏం చేయాలి? దీనికి అడ్డుకట్ట వేస్తున్నది ఎవరు? ఈ న్యాయమైన డిమాండ్కు అడ్డుకట్ట వేస్తున్నది ఎవరు? ఈ అగ్రకుల మనువాద పార్టీలు, శక్తులు చట్టసభల్లో బీసీలకి ప్రాతినిధ్యం ఉండకూడదు అనే భావనతోటి అడ్డుకట్ట వేస్తున్నారు. మనకి ఎవరి శత్రువులో తెలుస్తూ ఉంది. ఆ శత్రువులకు వ్యతిరేకంగా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు నిలబడాలి, పోరాటం చేయాలి. తప్పదు, లేకపోతే విజయవంతం కాం. చెంచాలుగా, బానిసలుగా ఉంటారు. అది దేశంలోని ప్రజాస్వామ్యానికి, దేశానికి పనికిరావు. దేశం అంటే అగ్రకుల మనుషులు కాదు. దేశం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మనుషులు. దుడిదాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. మనము ఈ దేశంలో మనుషులను ఆ విధంగా విభజించాల్సి వచ్చింది. దానికి కారణం మనం కాదు, ఈ 70 సంవత్సరాలు పరిపాలించిన ఈ అగ్రకుల పార్టీలు.
మరి ఏం చేయాలి అంటే బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఐక్యంగా కానీ విడివిడిగా కానీ మండల కమిషన్ ముఖ్యమైన సిఫార్సు చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం అమలు పరిచిందాకా బీసీలు ఓట్లు వేయకూడదని పిలుపునివ్వాలి. ఎస్, అలాంటి పిలుపు ఇవ్వాలి. చట్టసభలలో బీసీలకు మండల కమిషన్ ముఖ్యమైన సిఫార్సును అమలు చేసిందాకా బీసీలు ఓట్లు వేయకూడదని పిలుపునివ్వాలి. బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారంటే వాళ్ళు బీసీలకు ద్రోహులు. ఎస్, వాళ్ళు బీసీలకు ద్రోహులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభల్లో బీసీలు ఉండాలని ఒక దార్శనికతో నెహ్రూ గారికి బీసీ కమిషన్ వేయాలని కోరారు. నెహ్రూ గారు ముందుకు రాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అది కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు, ఒక దార్శనికుడు. కాబట్టి బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు బీసీ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి. ఆ విధంగా చేయించటం బీసీ సంఘాల, బీసీ కుల సంఘాల బాధ్యత, కర్తవ్యం. ఐక్యంగా చేస్తారు, విడివిడిగా చేస్తారు, చెయ్యాలి. వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళ బంగ్లా ముందు ధర్నాలకు పిలుపునివ్వాలి, ధర్నాలు చేయాలి. అలా వాళ్ళ చేత చేయించగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు తప్పని పరిస్థితి వస్తుంది. అంతే, ఇష్టపూర్వకంగా చేస్తారని కాదు, కానీ తప్పని పరిస్థితిని క్రియేట్ చేయటం ద్వారా చట్టసభలలో బీసీలకు 52% మండల కమిషన్ ముఖ్యమైన సిఫార్సును అమలు చేయబడుతుంది. చేస్తారు. మా తరం ఎలా వెళ్ళిపోతా ఉంది. ఈ భవిష్యత్ తరం, ఈ వర్తమానంలో ఉన్న యువతరం ముందుకు వచ్చి ఆలోచించి కార్యాచరణకి సిద్ధపడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే ఈ భారత రాజ్యాంగం అమలవుతుంది.
చట్టసభలలో బీసీలకు 52% ప్రాతినిధ్యం ఇవ్వాలి. బీసీలు అప్పటి వరకు ఓట్లు వేయకూడదు. బీసీ పిఎం, బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నశించాలి. వేల్పూరి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక. థ్యాంక్ యూ.